మహిళల భద్రత అనే అంశం మీద నిరంతరం చర్చ నడుస్తూనే ఉంటుంది. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయిన ఈ రోజుల్లో కూడా ఇటువంటి చర్చ బాధాకరం. దేశ జనాభాలో సగానికి పైనే ఉన్న మహిళలు అభద్రతతో బతుకుతున్నారంటేనే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడి రోడ్డు మీద నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టంటూ మహాత్మా గాంధీ ఎప్పుడూ చెప్పారు. అదలా ఉంచితే నాకు నిజమైన స్వేచ్ఛ దొరికేసిందంటూ మహానగరం హైదరాబాద్లో ఒక యువతి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. కావ్య మేథి ఖండేల్వాల్ అనే యువతి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి అర్ధరాత్రి 2 గంటల వేళ సైకిల్ తొక్కుతున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అవధులు లేని తన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ హైదరాబాద్ స్మెల్లింగ్ సేఫ్, నెవర్ న్యూ లైఫ్ వుడ్ బి సో మచ్ ఫన్ అనే కామెంట్ కూడా కొట్టింది. ఇంతకీ ఆ సైకిల్ రోడ్ ఎక్కింది ఎక్కడంటే ఔటర్ రింగ్ రోడ్ సోలార్ కవర్డ్ సైక్లింగ్ ట్రాక్ పైన. సుమారు 100 కోట్ల వ్యయంతో 23 కిలోమీటర్ల పొడవును నిర్మించిన ఈ ట్రాక్లో రాత్రిపూట సైకిల్ తొక్కడం అంటే అసహజమనే చెప్పాలి. ట్రాక్ చుట్టూ సీసీ కెమెరాస్, రెస్ట్ రూమ్లు ఉన్నా చీకటి వేళ భద్రత ఉంటుందన్న భరోసా ఉండదు. కానీ కావ్య ఖండేల్వాల్ అనే ఈ స్ట్రాంగ్ లేడీ హ్యాపీగా సైక్లింగ్ చేస్తూ ఆ హ్యాపీ ఎంజాయ్మెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిన అంశం. ప్రభుత్వాలు ఏవైనా, అధికారులు ఎవరైనా సురక్షిత హైదరాబాద్ దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు పెరుగుతున్నా మహిళల భద్రత విషయంలో కొన్ని సవాళ్లు ఇప్పుడు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం మహిళా హెల్ప్ లైన్ 181 181 నెంబర్ ద్వారా కానీ, సఖీ కేంద్రాల ద్వారా కానీ 12,854 కేసులు నమోదయ్యాయి. ఇది ఒక ఏడాది లెక్క. అంటే ప్రతిరోజు సగటున 20 గృహహింస, 7 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, దౌర్జన్యాలు, హత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో ఏ పేజీ తిప్పినా బాధిత మహిళలే ఎక్కువ. గడిచిన 5 సంవత్సరాల్లో మహిళల మీద మొత్తం నేరాలు 4.78% పెరిగాయంటూ రాష్ట్ర వార్షిక పోలీస్ నివేదిక వెల్లడించింది. నేరాల సంఖ్య పెరుగుతోందంటూ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టడం లేదని కాదు. 2014 నుంచి రాష్ట్రంలో షీ టీమ్స్ వ్యవస్థ పనిచేస్తోంది. ఈ బృందాలు పాటు వేసి వేధింపులకు పాల్పడే వారిని పట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తాయి. ఓకే, ఒంటరిగా ప్రయాణించే మహిళల సేఫ్టీ కోసం టీసేఫ్ యాప్ కూడా ఉంది. మహిళలు తమ లొకేషన్ని షేర్ చేస్తే పోలీసులు పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది ఈ యాప్. ఇక డయల్ 100, ప్రత్యేకంగా డయల్ 181 అత్యవసర సహాయం కోసం తక్షణమే స్పందించే వ్యవస్థ ఇది. మహిళా పోలీసులు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు ఉండనే ఉన్నాయి. రకరకాల చర్యల కారణంగా వర్కింగ్ విమెన్ సేఫ్టీ విషయంలో హైదరాబాద్ దేశంలోనే సురక్షిత నగరాల్లో ఒకటిగా నిలబడగలిగింది. నాణ్యానికి అఫ్కోర్స్ రెండో కోణం కూడా ఉంటుంది, అదర్ డైమెన్షన్. వ్యవస్థలు ఎన్ని పనిచేస్తున్నా మహిళల భద్రత మీద ఇంకా అనేకమైన ప్రశ్నలు, క్వశ్చన్స్. ప్రతిరోజు నమోదవుతున్న గృహహింస, పోక్సో, ఇతర లైంగిక వేధింపుల కేసుల సంఖ్య చూస్తే మహిళా భద్రత ఇంకా పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదనే చెప్పాలి. చివరిగా ఒక్క మాట చెప్పుకుందాం. భద్రత అనేది కేవలం పోలీస్ చర్యలు, టెక్నాలజీతో మాత్రమే సాధ్యం కాదు. సమాజంలో పురుషుల దృక్పథంలో మార్పు వచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుంది. మహిళల్ని గౌరవించే సంస్కృతిలో మార్పు వచ్చినప్పుడే నిజమైన భద్రత ఏర్పడుతుంది. హైదరాబాద్ ఒక్కటే కాదు, దేశంలో ప్రతి నగరంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి పల్లెలోనూ
ప్రతి వీధిలోనూ ప్రతి రోడ్డులోనూ మహిళలు సేఫ్గా తిరగాలంటే మనస్తత్వాల్లో మార్పు రావాలి. పురుషుల మనస్తత్వాల్లో ఈ మార్పు మన నుంచే మొదలవ్వాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. హ్యాట్స్ ఆఫ్ కావ్య మేథి ఖండేల్వాల్. హ్యాట్స్ ఆఫ్. మీ సతీష్ బాబు.